హలో. మేము ఊరికి బయలుదేరాము. మా ఊరు వెళ్ళాలి. అది ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పడుతుంది. లంచ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇదేమో రైస్. బాగా కాలిపోతుంది రైస్. స్టీల్ బాక్స్ కదా, బాగా కాలుతుంది బాక్స్. ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు. ఇదేమో స్నాక్స్ అనమాట. బిస్కెట్స్, ఏవో కారపూస, ఏదో సున్నుండలు, ఇంకా ఏవేవో పెట్టింది మా మమ్మీ. ఇవి ఫ్రూట్స్ అనమాట. బనానా కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు బ్యాగ్లోకి సర్దాలి. కర్రీస్ అన్నీ ఒక క్యారియర్లో పెట్టింది సపరేట్గా. రైస్ వరకు సపరేట్ వేరే బాక్స్లో పెట్టింది. సో ఇవన్నీ బ్యాగ్లో పెట్టేస్తున్నాను నేను. దీంట్లోనే స్నాక్స్ కవర్ కూడా పెట్టేస్తాను, అన్నీ ఇంకా స్పేస్ ఉంది కాబట్టి. సో అవన్నీ సర్దేసుకొని బయలుదేరాలి. ఆల్రెడీ 9 అవుతుంది టైము. ఇంకా అరటిపళ్ళు కూడా ఇందులోనే పెడుతున్నాను. అరటిపళ్ళకి ఏంటంటే ఒక టిప్, ఎప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టకూడదు, వెంటనే మాగిపోతాయి. ఇలా పేపర్ టవల్లో కానీ పేపర్ బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అది నాకు తెలిసిన ఒక చిన్న టిప్. ఇలా ప్యాక్ చేసుకున్నాము మా లంచ్ బ్యాగ్. లంచ్, స్నాక్స్, వాటర్ బాటిల్ అవసరం లేదు. వాటర్ బాటిల్ మాకు అక్కడ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మేము వాటర్ బాటిల్ తీసుకెళ్ళట్లేదు. సో లంచ్ ప్యాక్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఆల్రెడీ 9 దాటిపోయింది. బయట చాలా ఎండ విపరీతంగా ఉంది. 9 o'clockకే వేడిగా బయటకు వస్తే చూడాలి ఇంకా బయటికి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని. గుంటూరు అంటే తెలిసిందే కదా, ఎండాకాలం ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక్కడ వేడి. అక్కడే ఉంటే తెలియదేమో కానీ ఇట్లా వేరే హైదరాబాద్ నుంచి అట్లా వస్తే బాడీ బాగా బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. సో ఇది అన్నమాట మా గుంటూరు స్ట్రీట్ వ్యూ. పొద్దున్నే కదా కొంచెం తక్కువ ఉంది ట్రాఫిక్. ఈవినింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎండలకు కూడా కొంతమంది బయటికి రావట్లేదు అనుకుంటా. ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు గుంటూరు రోడ్లు. అన్ని షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజే ఉన్నాయి. మేబీ 10-10:30 కల్లా ఓపెన్ చేస్తారేమో. సో అదండి వాళ్ళు మా వ్లాగ్.